అయితే ఈ మధ్య తాండూరులో తెలంగాణ బీజేపీ శాఖ కార్యక్రమాల జోరు పెంచింది. ఒక విధంగా చూస్తే గతంలో కంటే ఈసారి బీజేపీ తాండూరులో కొంత బలం పుంజుకున్నట్లు కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేనంత ఈసారి బీజేపీ పార్టీ తాండూరులో రోజు రోజుకు తన కార్యక్రమాలను విస్తరిస్తూ ప్రజలను ఆకర్షించే పనిలో పడింది. అందులో యువత, మహిళలు, విద్యార్థులను ఇలా రకరకాల వర్గాల వారికి కార్యక్రమాలను తీసుకొని బీజేపీ ముందుకు కదులుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కార్మికుల సమస్యల పట్ల కొంత బీజేపీ తాండూరులో దూరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా తాండూరులో బీజేపీ పార్టీ రకరకాల కార్యక్రమాలను చేస్తూ ఆయా వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నము చేస్తున్నది. రక్తదానం, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలను నిర్వహించే విధంగా కార్యక్రమాలను రూపకల్పన చేసుకుంది బీజేపీ. శనివారం రోజు కూడా నిరంతర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది బీజేపీ. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు మల్లేశం ఒక సందర్భంగా గుర్తు చేశారు. తమ వెనుక ఉన్న క్యాడర్ ఎక్కడ వెనకాడుగు వేయకుండా నిరంతర కార్యక్రమాల్లో భాగంగా పాల్గొంటూ వస్తున్నారు. రాజకీయంగా పార్టీలు నిలదొక్కుకోవాలంటే క్యాడర్ నిర్మాణం అవసరం. క్యాడర్ నిర్మాణం జరగాలంటే కార్యక్రమాల రూపకల్పన ఆయా పార్టీలకు అత్యవసరం కూడా. శనివారం పట్టణంలో 12వ వార్డులో మాజీ కౌన్సిలర్ పూజా రజనీకాంత్ ఆధ్వర్యంలో జింకా పార్కు దగ్గర మొక్కలు నాటి కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ తీసుకుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తాండూరు పట్టణంలోని 12వ వార్డులో జిమ్ పార్క్ నందు మాకే నాంపే పేడ్, ఇది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవాపక్షంలో భాగంగా ఈరోజు మనం 12వ నంబర్ వార్డులో జిమ్ పార్క్ నందు మొక్కలు నాటడం జరిగింది. మాకే నాంపే పేడ్ అని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దలు రావడం జరిగింది. దానికి నారాయణ సార్ గారు, సుభాన్ రెడ్డి సార్ గారు, జనార్దన్ రెడ్డి పటేల్ గారు, అదేవిధంగా వార్డులోని పెద్ద మనుషులంతా రావడం జరిగింది. తాండూరు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్ గారు, వాళ్ళ మిస్సెస్ పూజా రజనీకాంత్ గారు ఇక్కడ కౌన్సిలరు, అదేవిధంగా సావశ్రీలతమ్మ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ గారి జన్మదినము మరియు తెలంగాణ విమోచన దిన సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సేవాపక్షం పేరు మీద 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలకు రాష్ట్ర పార్టీ పిలిపివ్వడం జరిగింది. ఏదైతే ప్రపంచ నేతగా, ప్రపంచం మెచ్చిన పాలకుడిగా, ఒక సమర్థవంతమైనటువంటి దక్షకుడిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ సబ్బన్న వర్గాల ఆశాకిరణమై ఈరోజు తాండూరులోని వార్డు నెంబర్ 12లో పూజా రజనీకాంత్ మాజీ వార్డ్ కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. మరి ఒక్కసారి ఈ వాతావరణాన్ని గమనించినట్లయితే ఒక్కసారి చూడండి. ప్రస్తుతం మేము మాట్లాడడానికి కూడా ఒక్క చెట్టు నీడ కింద వచ్చే మాట్లాడడం, పక్కనటువంటి బైకులు కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కటి చెట్టు కింద వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిది కూడా మన బాధ్యతగా భావించి మొక్కలు ప్రతి ఒక్కరు కూడా నాటి, మరి మోదీ గారు అమ్మ పేరుతో ఒక మొక్క అనేటటువంటి పేరును చెప్పడం జరిగింది. మరి మా అమ్మ గుర్తుగా ఒక మొక్కను నాటి దాన్ని కాపాడి మనమే కాదు మన భవిష్యత్ తరాలకు ఆ చెట్టు నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ కానివ్వండి, మరి చెట్ల యొక్క నీడ కింద మనం ఎక్కడైనా బయటకు వెళ్తే చెట్టు నీడ ఎక్కడ దొరుకుతున్నారో మనం వెతుకుతూ ఉంటాం. దానివల్ల కూడా మనం ఒక సేవ చేసినట్లనే అవుతుంది. కాబట్టి ఇది ఒక సేవా కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కరు కూడా మొక్క నాటాలని నేను విజ్ఞప్తి చేశాను. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం మొన్న 17వ తేదీ నాడు జరిగింది. ఈ సందర్భాన్ని లోపల శ్రీమతి పూజా రజనీకాంత్ యొక్క ఆధ్వర్యం లోపల మొక్కలు నాటేటువంటి కార్యక్రమం కొనసాగింది. అందులో ఈరోజు ముఖ్యమైనటువంటి కొన్ని మొక్కలు నాటడం జరిగింది. అందువల్ల ఇక్కడున్నటువంటి వార్డు ప్రజలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను.